ఆయన యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరిస్తాడు. ప్రభువు నడుపుకుంటే ఆయన వెంటనే ఆయన ఎవరు చూస్తున్నా దేవుడు మనం మరలా ఆర్పించలేదు. ఆయన ఇప్పుడు సింహాసనం ఆయన కూర్చునే ఉన్నాడు. మనం ఆయన పాదాలు ఎదుగున్నాం. ఆయన కూర్చున్నాడు ఆకాశం, మన సింహాసనం భూమి నా పాద పెట్టమంటాడు. పాదాలు ఉందో ఆయన చెయ్యి ఆకాశం ఎంత ఎత్తులో ఆ భూమి దాకా వచ్చిందంటే అంత గొప్ప చేయాలి. పెద్ద చెయ్యి అమ్మా, అలాంటి చేయగలిగిన వాడు ఆయన రెక్కలతో నేను కప్పుతాడు. నీకు బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఎవరికైనా చెప్పుకుంటే ఆయన అంటాడు అవునమ్మా నిజమేనా అంటాడు. ఇంకొకటి వెనకలైనా దాని దగ్గర ఒకప్పుడు ఎక్కడో తెలుస్తాను నీకు అంటాడు. అంతేనా కాదు, దేవుడు అయితే ఆయన త్రోసివేయి దేవుడు. నేను ఎత్తుకొచ్చుకోవాలి, నేను ఎంత మాత్రం త్రోసివేయనమ్మా అంటున్నాడు. యెహోవా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయాలన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు. మనకు భయం కలిగింది, తన బాధ వచ్చింది, ఇద్దరు భక్తిగారో మందారో ఏదో ఒక విధంగా బాధ వచ్చిందంటే ఆ బాధలన్నింటి గురించి ఆయన చూస్తాడు. ఆయన నన్ను వేడుకొని నేను మీకు సహాయం చేస్తానన్నాడు. నన్ను మొరపెట్టి నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు.